అంతరిక్షంలో సాహసాలు మనుషులు మాత్రమే కాకుండా అత్యంత ధైర్య సాహసాలు కలిగిన జంతువులు కూడా చేశాయని మీకు తెలుసా? మన విశ్వ సాహసాలకు మార్గం సుగమం చేస్తూ అంతరిక్ష పరిశోధనలో జంతువులు నాయకత్వం వహించాయి. మానవులు అంతరిక్ష ప్రయాణాలకు ముందు వారి భద్రతను నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు జంతు వ్యోమగాములతో ప్రయోగాలు చేశారు. చాలా మందికి లైకా అనే సాహస వీరుడు 1957లో స్పుత్నిక్ 2లో అంతరిక్షానికి వెళ్లాడని తెలుసు. ఆ చారిత్రక మిషన్ తర్వాత నుండి పిల్లులు, సరీసృపాలు, ప్రైమేట్స్ మరియు సాలెపురుగుల నక్షత్ర తారాగణం విశ్వాన్ని అలంకరించింది. అది అసాధారణమైనది అని అనిపించినప్పటికీ అదే నిజం. ఈ వీడియో ద్వారా ఆ అసాధారణ జంతు వ్యోమగాముల గురించి తెలుసుకోండి. అలాగే ఈ వీడియోలో ఏదైనా వ్యోమగామి సాహసాన్ని మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. లైకా 1957. లైకా మాస్కోకు చెందిన ఒక సాహస వీరుడు. ఇది స్పుత్నిక్ 2 అనే వ్యోమనౌకలో మన గ్రహం చుట్టూ తిరిగిన మొదటి జంతువు. బాధాకరమైన విషయం ఏంటంటే అది భూమికి తిరిగి రాలేకపోయింది. కానీ దాని సాహస కృత్యాలు అంతరిక్షాన్ని అన్వేషించడంలో జంతువులు ఎంత ప్రత్యేకమైనవి మరియు ముఖ్యమైనవిగా ఉంటాయో చూపించింది. అది ఖగోళ ట్రైల్ బ్లాజర్ గా చిరస్థాయిగా నిలిచింది. బెల్కా అండ్ స్టెల్కా 1960. బెల్కా మరియు స్టెల్కా భూమిపై జన్మించిన మొదటి జంతువులు. అంతరిక్ష సాహసాన్ని చేసి సురక్షితంగా భూమికి వచ్చాయి. వారు స్పుత్నిక్ 5లో ఒక రోజు మన గ్రహం చుట్టూ తిరిగారు. స్పుత్నిక్ 5లో ఒక రోజు వారి కక్ష్య వారి అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఉన్నత స్థాయికి చేరింది. హ్యామ్ 1961. ఎలన్ షెపర్డ్ యొక్క చారిత్రాత్మక అంతరిక్ష ప్రయాణానికి ముందు హ్యామ్ అనే అమెరికన్ ఆస్ట్రోచిమ్ మెర్క్యూరీ క్యాప్సూల్లో అంతరిక్ష సాహసాన్ని చేశాడు. లివర్ పుల్లింగ్ అసైన్మెంట్తో పనిచేసి అతను నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అది అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన విజయాన్ని సాధించింది. షెపర్డ్ యొక్క ముఖ్యమైన ప్రయాణానికి ముందు పురోగతిని ప్రదర్శించింది. హెక్టార్ 1961. హెక్టార్ అనే ఎలుక వెరోనిక్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. ఒక చిన్న స్పేస్ సూట్ ను ధరించి అది ఆ మిషన్ నుండి బయట పడడమే కాకుండా మొదటి ఫ్రెంచ్ వ్యోమగామిగా గొప్ప ఘనతను సాధించింది. ఇది అంతరిక్ష అన్వేషణలో గణనీయమైన సాఫల్యాన్ని నొక్కి చెబుతుంది. ఫెలిసేట్ 1963. ఫ్రెంచ్ వెరోనిక్ అనే రాకెట్లో ఫిలిక్స్ అనే పిల్లి అంతరిక్షంలోకి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయోగానికి ముందు ఫిలిక్స్ పారిపోయాడు. అతని స్థానంలో ఫెలిసేట్ అనే మరో పిల్లి అంతరిక్షంలో సాహసాన్ని చేసింది. చాలా కూల్ గా, స్టైలిష్ గా పారాషూట్ తో ల్యాండింగ్ చేసిన పిల్లి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది. రష్యన్ టోర్టాయిస్ 1968. ఒక ధైర్య సాహసాలు కలిగిన తాబేలు సోవియట్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలో చంద్రుని చుట్టూ శాంతియుత ప్రయాణం చేసింది. ఆశ్చర్యకరంగా అది సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది. తరువాత ఇతర తాబేళ్లు 1975 నుండి 1976 వరకు సోయాజ్ అనే వ్యోమ నౌకలో ఒక మిషన్ సమయంలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డును సృష్టించాయి. ఆర్బెల్లా అండ్ అనిటా 1973. హై స్కూల్ ప్రాజెక్టులో భాగంగా అనిటా మరియు ఆర్బెల్లా అనే 2 సాలెపురుగులు స్పేస్ స్టేషన్ అయిన స్కైలాబ్ లో చాలా నెలలు గడిపాయి. ఆశ్చర్యకరంగా అంతరిక్షంలో కూడా సాలెపురుగులు వెబ్ ను నేయడం యొక్క కళను ప్రదర్శించాయి. ఇది హై స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ఒక ప్రత్యేకమైన ప్రయోగం. క్వైన్ చిక్స్ 1990. ఒక ప్రత్యేకమైన స్పేస్ ఫార్మింగ్ ప్రయోగంలో జపనీస్ మిర్ స్పేస్ స్టేషన్ లో శాస్త్రవేత్తలు కోడిపిల్లలపై ప్రత్యేక పరీక్ష చేశారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ చిన్న కోడిపిల్లలు అంతరిక్షంలో ఉన్న సమయంలో జీరో గ్రావిటీలో ఎలా తిరగాలో నేర్చుకున్నాయి. ఎటువంటి బరువు వాటిని కిందకు లాక్కుండా జంతువులు వివిధ వాతావరణాలను ఎలా ఎదుర్కోవాలో అన్వేషించే మనోహరమైన శాస్త్రీయ ప్రయత్నం ఇది. జెలీఫిష్ 1991. 1991లో శాస్త్రవేత్తలు కొలంబియా స్పేస్ షటిల్లో జెల్లీ ఫిష్ లను అంతరిక్షంలోకి పంపారు. అవి గురుత్వాకర్షణ లేకుండా ఎలా వేగంగా పెరుగుతాయో చూడడానికి. తర్వాత కొన్ని జెల్లీ ఫిష్లు వాస్తవానికి అంతరిక్షంలో జన్మించాయి. వివిధ వాతావరణాల్లో జీవులు ఎలా బ్రతకగలవో అర్థం చేసుకోవడానికి ఇది ఒక చక్కని ప్రయోగం. ఫ్రెండ్స్, కొన్ని మిషన్లు విశేషమైన విజయాన్ని సాధించగా మరికొన్ని విషాదం మరియు ప్రాణ నష్టంతో ముగిశాయి. ఏది ఏమైనప్పటికీ ఇంతకు మునుపు ఏ మానవుడు సాహసించిన చోటికి ధైర్యంగా వెళ్లాలనే కాలాతీత మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ మనుషులు నిర్దేశించిన రంగాల్లో ప్రవేశించడానికి మనుషులకు మార్గం సుగమం చేసిన వీర జంతు వ్యోమగాములకు మన అత్యంత గౌరవాన్ని తెలియజేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.